ఎముకల్లో ప్రధానంగా ఉండే మినరల్ కాల్షియం. సో మనకి కాల్షియం కనుక డైట్ నుంచి సరిగ్గా అందనట్టయితే ఎముకలు సరిగా పెరగకపోవడం, అంటే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి చిన్నప్పుడైతే చిన్నపిల్లల విషయంలో సరైన కాల్షియం అందనట్టయితే ఎముకలు ఆరోగ్యంగా పెరగకపోవడం మూలాన గ్రోత్ ప్రాబ్లమ్స్ రావడము, అట్లాగే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు ఈ కాల్షియం అనేది సరిగ్గా అందనట్టయితే ఎముకలు పెలుసుబారిపోవడము, ఏజ్ పెరిగిన తర్వాత అంటే సీనియర్ సిటిజన్స్ అట్లా వచ్చినప్పుడు తీసుకోవాల్సినంత కాల్షియం తీసుకోకపోతే ఫాల్స్ అంటే కింద పడటము, అట్లాగే చిన్న దెబ్బ తగిలినా సరే ఎముకలు విరగటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మన శరీరానికి ఆ బేస్గా ఉండేటువంటి ఎముకలు మనకి బలంగా ఉండాలంటే ముఖ్యంగా మనకి కాల్షియం అవసరం. అండ్ కాల్షియంతో పాటుగా ఇంకొన్ని మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా దీనికి చాలా అవసరం. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ఫాస్ఫరస్, ఇంకా విటమిన్స్ వచ్చేసి K2, వైటమిన్ K, విటమిన్ 1 అండ్ వైటమిన్ D. ఈ 4 పోషక పదార్థాలు కరెక్ట్ ఫార్ములేషన్లో మనకి అందితే, అంటే కరెక్ట్ ప్రపోర్షన్స్లో మనకి అందితే ఎముకలు అనేవి బలంగా ఉంటాయి. ఈ 4 కూడా ఒకటే కాంపౌండ్లో మనకి వచ్చేందుకు అవకాశం ఉన్న ఆల్మోస్ట్ ఏకైక ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు, అది డైరీ ప్రోడక్ట్స్ ఆర్ మిల్క్. ముఖ్యంగా మనకి రోజుకి అవసరమయ్యేటువంటి కాల్షియంలో 1/3 అంటే 3వ వంతు మనం ఒక గ్లాస్ పాలు తీసుకుంటే వస్తుంది. ఒక గ్లాస్ పాలు అంటే దగ్గర ఒక 200 మిల్లీలీటర్ల పాలలో 300 మిల్లీగ్రామ్స్ వరకు మనకి కాల్షియం అనేది దొరుకుతుంది. ఓవరాల్గా ఒక హ్యూమన్ బీయింగ్ చిన్నప్పటి నుంచి ఏజ్ పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇంత తీసుకుంటే కనుక ఎనీవేర్ బిట్వీన్ 400 మిల్లీగ్రామ్స్ 600 మిల్లీగ్రామ్స్, అక్కడి నుంచి దాదాపు 1200 to 1400 మిల్లీగ్రామ్స్ పర్ డే వరకు మనకి కాల్షియం అనేది అవసరం ఉంటుంది. ఈ కాల్షియం అనేది కేవలం ఎముకలు పనిచేయడానికి, ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి మాత్రమే కాక మన శరీరంలో వేరే వేరే ఫంక్షన్స్ని కూడా నిర్వహిస్తుంది. ఈ రకమైన కాల్షియం మనకి అందడానికి పాలతో పాటుగా మనకి పాలతో చేసినటువంటి పనీర్ కానీ, లేదంటే కర్డ్ కానీ, అంటే పెరుగు కానీ, బటర్ మిల్క్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటి నుంచి వచ్చేటువంటి ఫాస్ఫరస్ కూడా ఎముకలు బలంగా ఉండటానికి చాలా అవసరము. సో ఈ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, అలాగే మనం ఆహారంలో తీసుకుంటున్నటువంటి ఈ కాల్షియం అనేది మన ఎముకల్లోనికి వెళ్ళడానికి, అంటే ఆ బ్యాలెన్స్ అబ్జార్ప్షన్, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఎముకల్లోకి వెళ్ళడానికి మనకి విటమిన్ D అనేది అవసరం అవుతుంది. సో విటమిన్ D అనేది లేకుండా మనము ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ కూడా మన ఎముకలకి పూర్తిగా పట్టదు, కాబట్టి పూర్తిగా అడ్వాంటేజ్ అనేది మనకి రాదు. ఈ విటమిన్ D రావడానికి చాలా వరకు మనం సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో, అంటే ఈ మధ్య కాలంలో సన్లైట్ ఉన్నా సరే విటమిన్ D అనేది సరిపోవట్లేదు. ఇవాళ రేపు చూస్తే ఆల్మోస్ట్ ఎనీ ప్యాకేజ్డ్ మిల్క్ తీసుకుంటే అవన్నీ కూడా విటమిన్ Dతో 45 అయ్యి వస్తున్నాయి. అంటే మన బోన్స్కి అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ ఉండటంతో పాటు దాంట్లో విటమిన్ Dని కూడా అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి కాల్షియంని మన శరీరం అబ్జార్బ్ చేసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రాస్ ఫెడ్ కౌస్ నుంచి కానీ, బఫెలోస్ నుంచి కానీ, అంటే గ్రాస్ ఫెడ్ అంటే ఎక్కువ గడ్డిని వాటికి ఫాడర్ లాగా వేసినటువంటి పశువుల నుంచి వచ్చినటువంటి మిల్క్, దాంట్లో విటమిన్ K2 కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి, బోన్ మెటబాలిజం సరిగ్గా ఉండడానికి విటమిన్ K2 కూడా అవసరం. సో వీటన్నిటి కాంబినేషన్లో ఉన్నటువంటి డైరీ ప్రోడక్ట్స్ అనేది మనకి అందరికీ కూడా డిఫరెంట్ ఏజెస్లో వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది.